హాయ్ హలో నమస్తే అందరు ఎట్లున్నారు బాగున్నారా? సో మన వీడియోలో ఇది మన ఫస్ట్ బ్లాగ్ అన్నట్టు. వీడియో అయితే చాలా బాగుంటుంది. కోలాపూర్ లక్ష్మీదేవి దర్శనాన్ని చేసుకోబోతున్నాము. వీడియో ఎక్కడ ఆపకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ హలో గుడ్ మార్నింగ్. అండ్ నైట్ నేను కోలాపూర్ వచ్చేసే వరకు నాకు చాలా లేట్ అయిపోయింది. నేను ఇంకా వీడియో చేయలేకపోయినా, నేను మొత్తం టైర్డ్ అయిపోయినండి. అందుకని ఇంకా పడుకొని పోయినా. నేను మొబైల్లో ఛార్జ్ లేకుండా 2 మొబైల్స్లో ఛార్జ్ ఫుల్ ఖతం అయిపోతుంది. మొత్తం ఛార్జ్ పెట్టుకొని అంతా మైక్లో కూడా ఛార్జ్ అయిపోయినండి. అలా మైక్ కూడా ఛార్జ్ పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు లేచిన మార్నింగ్ టైం ఎంత అవుతుందంటే కనిపిస్తుందా మీకు? 6:34 అవుతుంది. ఇప్పుడే లేచిన వాడు. ఇప్పుడు నేను కూడా లేవకపోయిండే. రూమ్ బాయ్ వచ్చేసి నాకు హాట్ వాటర్ వస్తున్నాయి సార్ అని చెప్పేసి లేకపోయిండు. అందుకే ఇంకా లేచిన. అండ్ దాంతోపాటు మా మమ్మీ కూడా ఫోన్ చేసి లేపింది. ఇప్పుడు ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోదాం. ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే సాటర్డే సండే మీరు అసలు ఎవరు రాకండి, ఎందుకంటే హెవీ క్రౌడ్ ఉంటుంది. హెవీ క్రౌడ్లో మీకు రూమ్ దొరకడం కూడా కష్టమే అనిపిస్తుంది. అసలు నాకైతే రూమ్ దొరకడానికి చుక్కలు కనపడినాయి రాత్రి. దట్స్ ఇట్. నేను ఇంకా మిగిలిన విషయాలన్నీ నేను మొత్తం కంప్లీట్ బ్లాగ్లో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఫస్ట్ అయితే ఇప్పుడు పోయి ఫ్రెష్ అయ్యి నేను వస్తాను. ఫ్రెష్ అయ్యి మనం స్టార్ట్ అయిపోదాం టెంపుల్కి. సో రెడీ అయిపోయినా ఇప్పుడు. అండ్ నా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నా. ఇంకా రూమ్ చెక్అవుట్ చేసే టైం అయింది. అండ్ రూమ్ గురించి చెప్తే ఇక పిచ్చిలేస్తుంది అన్నట్టు. నిన్న నైట్ అంతా సోలో ట్రావెలర్స్ అయితే అస్సలు వీళ్ళు ఎంకరేజే చెయ్యరు. సో నేను ఏంటంటే నిన్న నైట్ నేను వచ్చి రూమ్, నాకు యాక్చువల్లీ నేను 10 o'clock కల్లా రీచ్ అయిపోయిన తర్వాత నేను వచ్చి రూమ్ కోసం చూస్తూ చాలా టైం వేస్ట్ అయిపోయింది నాకు. అండ్ మెయిన్గా ఇంకా నా ఒక్కడి కోసమే అని చెప్పేసి ఇంకా ఎవ్వరు రూమ్ ఇవ్వకపోతే ఒక పర్సన్ అయితే ఇచ్చిండు. అది కూడా సోసో రూమ్ అనమాట. కాకపోతే ఇక 2000 రూపీస్ పడ్డది మనకి. సోలో ట్రావెలర్స్ వస్తే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే ఇంకా గ్రూప్ కానీ లేదంటే 2 members మినిమం వచ్చిర్రు అనుకోండి, ఈజీగా బడ్జెట్ సెట్ అవుతుంది అనమాట వాళ్ళకి. ఓకే, సో నేనైతే 2000 రూపీస్లో ఓన్లీ 1 night స్టేకి, అది కూడా ఇప్పుడు చెక్అవుట్ చేసేస్తున్నా. ఆల్మోస్ట్ ఆల్ 7:30 అవుతుంది. సో ఇంక ఇప్పుడు చెక్అవుట్ చేసేస్తాను నేను. చెక్అవుట్ చేసేసి ఇంకా టెంపుల్ సైడ్ వెళ్ళిపోదాము. ఈరోజు మొత్తం మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 or 3 బిట్వీన్లో మనకి బస్సు ఉండొచ్చు. అది రిటర్న్ బస్ ఇంకా బుక్ చేసుకోలేదు. అక్కడ టెంపుల్కి వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత నేను చేసుకుందాం అనుకున్నా. అది ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇంకా నేను దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా తీరిగ్గా కూర్చొని అప్పుడు బుక్ చేసేసుకుంటా. అండ్ ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిపోదాం. టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ విజువల్స్ అనేది మీకు చూపిస్తాను. ఓకే, చలో బాయ్. టెంపుల్కి అయితే బయలుదేరిపోయిన. ఇప్పుడు టెంపుల్ బయట అంతా మొత్తం ఇట్లా పూజా సామాన్ అమ్ముతూ ఉంటారు. నేను కూడా తీసేసుకున్నాను అన్నట్టు. ఇంకా ఇది వచ్చేసి పశ్చిమ ద్వారం అంట. ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. కాకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్తుంటే నా దగ్గర బ్యాగ్ ఉందని చెప్పేసి ఆపేసి మళ్ళీ నన్ను వెనకకు పంపించి బ్యాగ్ అక్కడ లాకర్లో డిపాజిట్ చేసి రమ్మంటే నేను ఇక్కడ డిపాజిట్ చేసేసి మళ్ళీ వేరే డోర్ నుంచి వెళ్ళినాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఇక్కడి నుంచే, ఈ కోలాపూర్ నుంచే ఆయన రూలింగ్ స్టార్ట్ చేసిర్రంట. అండ్ ఈ టెంపుల్లో మీరు చూసుకుంటే ప్రతి ఒక్క కార్నర్ కానీ ప్రతి ఒక్క డిజైన్ కానీ చాలా బాగుంటుంది మీకు. ఇంకా లక్ష్మీదేవి దర్శనం కోసం చూడండి ఎంత లైన్ ఉందో. నేను యాక్చువల్లీ సండే వచ్చిన కాబట్టి ఇంత లైన్ ఉంది. నార్మల్ వీక్ డేస్లో వచ్చిర్రంటే మీరు ఫ్రైడే అండ్ ట్యూస్డే వదిలేసి నార్మల్ డేస్లో వచ్చిర్రంటే మీకు కొంచెం ఇంతకంటే కొంచెం తక్కువ క్రౌడ్ ఉండొచ్చు. దాదాపు 3 hours వెయిట్ చేసిన తర్వాత ఇగో ఈ గేట్ దగ్గరికి అయితే వచ్చినాం మేము. ఈ గేట్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ హ్యాపీనెస్ ఎంత బాగుండేనంటే నేను చాలా అసలు ఓపిక చచ్చిపోయింది. 3 hours నిల్చొని అసలు ఓపిక లేకుండా అనమాట. అప్పటికైనా వెయిట్ చేస్తూ చాలామంది అయితే రిటర్న్ వెళ్ళిపోయారు కొంతమంది. కానీ ఇంకా ఎందుకంటే వచ్చిందే దర్శనం కోసం కాబట్టి
ఇంక దర్శనం చేసుకొని వెళ్ళాలి, అమ్మ దర్శనం చూసుకోవాలి అని చెప్పి. అమ్మని ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి కళ్ళారా చూసుకోవాలని చెప్పి నేను వెయిట్ చేసిన 3 hours. దాని తర్వాత లోపలికి వస్తున్నప్పుడు నా హ్యాపీనెస్కి అస్సలు ఇంకా హద్దు లేకుండా పోయింది. ఇంకా అట్లనే టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయినాము. లక్ష్మీదేవి దర్శనానికి వెళ్లే దారిలోనే మహంకాళి దేవి దర్శనం కూడా చేసుకోవచ్చు మనము. త్రిభువన పోషిణి శంకర తోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే ధనుజని రోషిణి దితి సుత రోషిణి. ఇదే దారిలో మీకు విఘ్నాలను తొలగించే వినాయకుడు కూడా మీకు దర్శనం ఇస్తాడు. ఇదే అమ్మవారి ముఖద్వారము. ఇంకాసేపట్లో అమ్మవారి దర్శనం చేసుకోబోతున్నాం మనం అందరం. లోపల అసలు కెమెరాసే అలో చేయట్లేదు, అండ్ ఫోన్లో వీడియోస్ తీసుకుందామన్నా కూడా కుదరట్లేదు. అయినా కూడా కష్టపడి వీడియో తీసిన. సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ అండ్ షేర్ అయితే ఉంటుంది. మరి లోపల అమ్మవారి దర్శనం చేసుకుంటున్నప్పుడు అనుకోని ఫీలింగ్ అనేది అయితే వస్తుంది, ఒక హ్యాపీనెస్ వస్తుంది మీకు. నిజ భుజ దండ నిపాతిత ఖండ విపాటిత ముండ భటాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే. ఇంకా ఇదే గుడిలో మనం ఇంకో గుడి కూడా చూడొచ్చు, అదే పరమశివుడి గుడి. ఇక్కడ శివుణ్ణి దర్శించుకుంటే కాశీలోని విశ్వనాథుడిని దర్శించుకున్నంత పుణ్యం వస్తుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. సో కంప్లీట్ అయిపోయింది ఇక మన కోల్హాపూర్ టూర్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇక అమ్మవారిని దర్శించుకున్నాము, చాలా మంచిగా అనిపించింది. మీరు చూడొచ్చు, మీరు చూసి ఉంటారు కదా ఇప్పుడు. సో ఈ రోజుకి కంప్లీట్ గా మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు ఏమైందంటే, నా బస్ యాక్చువల్లీ నాకు ఇక్కడ ఐడియా లేదు కాబట్టి నేను నిన్న వచ్చిన టైమింగ్స్ తోనే నేను కంపేర్ చేసుకున్నా. క్యాలిక్యులేట్ చేసుకున్నది ఏంటంటే, నేను మధ్యాహ్నమే ఉంటదేమో బస్ అని చెప్పేసి నేను బుక్ చేసేసుకొని ఇంకా మధ్యాహ్నం రిటర్న్ అయిపోదాము అనుకున్నా. అయితే ఇక తీరా చూస్తే మిడ్ నైటే ఉన్నాయి. నాకు లాస్ట్ ఇక 11:30కి నాకు ఈ బస్ అనేది అయితే దొరికిందనమాట. ఇంకా సరే అని చెప్పేసి బుక్ చేసేసుకున్నా. ఇంకా అప్పటి వరకు అయితే రోడ్ల మీద పిచ్చుకుక్క తిరిగినట్టయితే తిరగలేం కాబట్టి ఇంకా అందులో మళ్ళీ నేను అక్కడ లైన్ లో వాసిపోయింది అనమాట, నిలబడి. అందుకే ఇక ఏం చేసేసిన అంటే సెలవు మళ్ళీ ఒకసారి ఇక కొంచెం ఈవినింగ్ వరకు ఇక కొంచెం రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. నిద్ర కూడా లేదు, మొత్తం కళ్ళు చూడండి ఎట్లా అయిపోయినాయో. సో నిద్ర లేదు కాబట్టి వచ్చేసిన. ఇంకా నిన్న నైట్ ఒక బ్రదర్ నాకు మంచి హెల్ప్ చేసిండు అనమాట. అతను ఏంటంటే, నాకు వాళ్ళ హోటల్లో రూమ్స్ లేకుండే. సో అతను ఏంటంటే ఒక 4-5 దగ్గర ట్రై చేసిండు, అక్కడ కూడా లేకుండే. ఎందుకంటే వీకెండ్ లో నేను చెప్పినా కదా మీకు, అసలు వీకెండ్స్ లో మీరు రాకండి, సాటర్డే సండేస్ లో అస్సలు రాకండి. ఎందుకంటే మీకు రూమ్ దొరకడం కష్టం. అండ్ వీలుంటే 2-3 అట్లా రండి, కానీ ఒక్కరు రాకుండా ఉండండి. ఎందుకంటే నేను ఇక ట్రావెల్ చేస్తున్నా, నాకు కొంచెం దూలు ఎక్కువ కాబట్టి నేను ఒక్కడిని వచ్చేసిన. ఈరోజు మా ఫ్రెండ్స్ వస్తామన్నారు, కానీ వాళ్ళు ఏంటంటే ఇంకా కొంచెం వాళ్ళకు కొన్ని వర్క్స్ పడి వాళ్ళు బిజీ అయిపోయి వాళ్ళు రాలేకపోయారు. సరే నేను ఒక్కడిని ఇట్లా ఖాళీగా ఉన్నా కదకుండా, ఖాళీగా ఉండడం కంటే జస్ట్ ఇట్లా ఒకసారి తిరిగేసి వచ్చేద్దాము, అమ్మవారి దర్శనం చేసేసుకుందాము అని చెప్పేసి వచ్చేసిన. ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్లా అయింది సంగతి. మొత్తం నిన్నటి నుంచి స్ట్రగుల్ అయ్యి జరంతా. నైట్ కూడా రూమ్ అంత గొప్పగా ఏం లేకుండే, దానికి 2000 తీసుకున్నాడు వాడు. ఇంకేం చేస్తాము, ఇంకా వీకెండ్స్ లో వాళ్ళ డిమాండ్స్ ఉంటాయి కాబట్టి. కాకపోతే ఇప్పుడు నేను వచ్చినది పర్ఫెక్ట్లీ సూపర్ రూమ్ అనమాట. అంటే నిన్న దాంతో కంపేర్ చేసుకుంటుంటే 100 out of 100 ఇవ్వచ్చు ఈ రూమ్ కి నేను.
దీని కాస్ట్ వచ్చేసి నాకు 1500 పడింది. ఓకే, సో ఇది 1500 పడింది నాకు. సో మీరు ముందు ప్లాన్ చేసుకొని వస్తే మీకు ఇంకా బడ్జెట్లో అయిపోతుంది అనమాట. నా ఒక్కడికి ఏంటంటే ఓన్లీ రూమ్స్కే 3500 ఎగిరిపోయినాయి. ఓకే, సో మీరు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేసి మీరు అమౌంట్ స్ప్లిట్ చేసుకున్నారంటే మీకు ఇంకా తక్కువలో పడుతుంది, మీ బడ్జెట్ ప్లాన్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, సో ఇది గైస్. అండ్ ఒకసారి రూమ్ చూపిస్తా చూడండి. సో ఇది రూమ్ విత్ ఏసీ. ఇది మిర్రర్, ఇది వాష్రూమ్, వెస్టర్న్, నార్మల్ కూల్ ఉంది. 1500లో ఇంతకు మించి పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేము, మనము చేయొద్దు కూడా. యాక్చువల్లీ నిన్న నేను 2000 పెట్టి దొరికిన సర్వీస్లో 1500లో అయితే ఇది హెవెన్ అనుకోవచ్చు, ఇది జన్నత లెక్క ఫీల్ అవుతున్నాను నేను ఇప్పుడు. ఓకే, సో నేను ఇక అస్సలు రెస్ట్ లేదు కాబట్టి ఇంకా ఈ వీడియోని, ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఈవినింగ్ నాకు బస్సు ఉంది, బస్సులో నేను మళ్ళీ వెళ్ళిపోతున్నా, చెక్ చేస్తున్నా. అంతవరకు మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాము. టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. నేను చేస్తున్న వీడియోలు కష్టపడుతున్నా, ఏదో ఒకటి దానికంటూ కొంచెం ప్రతిఫలం ఉండాలి. మోటివేషన్ ఇవ్వండి మీరు ఫస్ట్. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.